మీ కావ్య. ఇక ప్రెసెంట్ అయితే నేను ఆన్ ద వే ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక జైంట్ దగ్గర ఆగా అనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మామిడికాయ పచ్చడి సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో పచ్చడికి సంబంధించిన మామిడికాయలు తీసుకోవడం, దాని పక్కనే ఉండే మసాలాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవడం ఫుల్ టు ఫుల్ బిజీగా కనిపిస్తున్నారనమాట. సో ఒక్కసారి మనం మాట్లాడదాం. ఏ కాయ పచ్చడికి అయితే చాలా ఎక్కువ రోజులు నిలువ ఉండేటట్టు ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు మనం పచ్చడి పెట్టడం తర్వాత కొన్ని రోజులు అవిగిన తర్వాత పచ్చడిలు ఏంటంటే బూజు వచ్చేయడం, లేదంటే కాయ మెత్తబడిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఉండాలి ఈ సీజన్ మనకి పచ్చడి కాయ అంటే ఎలాంటి కాయ ఉండాలి అండ్ అది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఇగో చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు కంటిన్యూ కూడా మామిడికాయలు మాత్రమే సేల్స్ జరుగుతున్నాయి. అండ్ దానికి రిలేటెడ్ ఉండే పచ్చడికి సంబంధించిన వస్తువులు సేల్స్ అయితే మస్తు జరుగుతాయి. సో ఒక్కసారి వ్యాపారులతో మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? సీజన్ ఇప్పటికి 2 నెలలు వస్తుందండి. 2వ నెల. ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఏప్రిల్ మొదలెడతామండి. ఇంకో జూన్ 20తో లాస్ట్. జూన్ 20 వరకు పెట్టుకోవాలి. సో ఆ తర్వాత పెడితే బాగోదు పచ్చడి, బాగోదు. సో ఒక్కసారి మనం పచ్చళ్ళు పెట్టినప్పుడు కాయ మెత్తపడడం, తర్వాత బూజు రావడం అట్లా ఉంటాయి. సో ఎట్లాంటి కాయ పచ్చడికి బాగుంటది అసలు? అది కాయల వల్ల పొరపాటు ఉంటుంది, లేకపోతే కారం తడిచిపోయిన మిరపకాయలు ఉంటాయి, అట్ల వల్ల కూడా ఫాల్ట్ ఉంటుంది. ఇంట్లో దాన్ని ఒక పద్ధతిగా వాడుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ చేతులు పెట్టకూడదు, పరిశుభ్రమైన ప్లేస్ లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అది సంవత్సరం గ్యారంటీగా ఉంటుంది. ఓకే. సో ఎలాంటి కాయ అయితే మంచిగా ఉంటది? కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, సువర్ణరేఖ అనేది కాకుండా ఎవరి ఇష్టంతో వాళ్ళు ఏ సంవత్సరం ఏది తింటున్నారో అదే తింటారండి. ఉంటాయి మామిడికాయలు 50 రకాలు ఉన్నాయి. 50 రకాలు? 50 రకాలు పచ్చడి కాయలే? పచ్చడి కాయలు 50 రకాలు ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి? మా దగ్గర రేపు అయితే 20-25 రకాలు వస్తాయి. అవునా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? నేనే నూజివీడి అండి, ఆంధ్ర నుంచి నూజివీడి, కాకినాడ, తర్వాత ఇటు జైరాబాదు, నెక్స్ట్ ఇటు నారాయణగూడ, ఎక్కడి నుంచి వస్తుంటాయి. సో ఈ తొక్కు సీజన్ లో దాదాపు ఎన్ని కాయలు అమ్ముతుంటారు మీరు? అమ్ముతామండి. ఈ సంవత్సరం బాగలేదు, లేదు, మార్కెట్ లేదు, మార్కెట్ పెద్దగా లేదు. 10 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు. జనం కూడా పెద్దగా పెడతలేదు. ఎందుకు అట్లా ఇంట్రెస్ట్ చూపించట్లేదా పబ్లిక్? ఏమంటే తిని ఏదో పెట్టి ఉన్నాం, ఊర్లకి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు, మళ్ళీ లాస్ట్ లో వస్తారు, అయిపో పెళ్ళికి వెళ్ళిపోయాం మర్చిపోయాం, సరైన కాయలు దొరకండి. అప్పుడు సరైన కాయలు, మంచి కాయలు దొరకాలి. మే ఫస్ట్ అక్కడి నుంచి మే ఆఖరి దాకా ఉంటాయి. ఈ నెల ఆఖరి వరకు మంచి కాయ దొరుకుతుంది. సో ఎవరైనా మంచిగా అల్లం లేదంటే నువ్వు పచ్చడి పెట్టుకోవాలని అన్ని రకాలు పెడతారు. ఏం కాయ పెట్టొచ్చు? కలెక్టర్ కాయ పెడతారండి, బెల్లం ఆవకాయ, అలా నువ్వు పచ్చడి. తోతపరితో ఏం పచ్చడి పెట్టొచ్చు? బెల్లం ఆవకాయ పెడతారు. తెల్ల బెల్లంతో ఆవకాయ. బెల్లంతో ఆవకాయ, దానికి అది బాగుంటది. సో ఏ పచ్చడికి ఏ కాయలు బాగుంటాయని విన్నాం కదా. ఒక్కసారి కస్టమర్స్ తో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు మిగతా చోట కూడా ఒకసారి మనం చూద్దాం దాని రేట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు కస్టమర్స్ ఏమంటున్నారండి. ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటుంటారా పచ్చళ్ళు? మస్ట్ మిస్ అవ్వకుండా. సో మరి ఈసారి ఏం కాయ తీసుకున్నారు? ప్రతి ఏడాది ఏది తీసుకుంటుంటారు? అదే. సో మరి కాస్ట్ ఎట్లా ఉంది? 930 ఫ్రూట్స్. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఎట్లా ఉంది రేట్స్? సిమిలర్ గా ఉంది. సో 30 ఓన్లీ ఇవి మాత్రమేనా, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి కదా? ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి కదా కంపల్సరీగా, కావాలి మెంతులు. సో ఈసారి పచ్చడికి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది? సో ట్రెడిషన్ అన్న ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది, ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలనేది ట్రెడిషన్. చెప్పండి అమ్మా. ఏ కాయ అయితే నిలువ? ఒక్కొక్కరితో ఒక్కొక్క ఇష్టం అండి. తినే వాళ్ళ ఇష్టం, పెట్టుకునే వాళ్ళ ఇష్టం. తెల్ల గులాబీ ఉంటుంది, కొత్తపల్లి కొబ్బరి ఉంటుంది, జలాలు ఉంటాయి, చిన్న రసాలు ఉంటాయి, దేశీయులు ఉంటుంది,
ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అండి. ఎవరు కావాల్సింది వాళ్ళు పడతారు. మ్మ్. ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరిది. పులుపు కావాలని పులుపు, నార కావాలని నార, మ్మ్. అలా అనమాట. కండ కావాల్సిన వాళ్ళు కండ, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు ఇష్టం. మ్మ్. ఎవరు తినే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం. మ్మ్. కొత్తపల్లి కొబ్బరి ఫేమస్ ఉంటుంది, తెల్ల గులాబీ ఫేమస్ ఉంటుంది, మ్మ్. జలాలు ఫేమస్ ఉంటుంది, మ్మ్. అలా అనమాట. ఎవరైనా కొత్తగా పచ్చడి పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా, అంటాం. సో వాళ్ళకి ఎట్లాంటి కాయ అయితే సజెస్ట్ చేస్తారు మీరు? ఫస్ట్ టైం ఈసారే పెట్టుకుంటున్నారు. నెంబర్ 1 నార, పీచు, పులుపు ఉన్న కాయ అయితే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ముక్క మెత్తపడకుండా ఉంటుంది. అది కొత్తపల్లి కొబ్బరి కానీ, నాట్లు కానీ, అలాగా తెల్ల గులాబీ కానీ అవి అయితే నారు ఉంటుంది, అన్ని ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ముక్క మెత్తపడకుండా ఉంటుంది. దాని గురించి అలా సజెస్ట్ చేసి పోకుండా పచ్చడి మంచిది ఇస్తాం. ఓకే. సో చాలా మందికి, ప్రతి ఒక్కరికి కొంతమందికి ట్రెడిషన్ ఉంటుంది, ఇంట్లో ఖచ్చితంగా ఈ పచ్చడి పెట్టాలి ఎంతో కొన్నిసార్లు. సో ఈ ఇయర్ ఎట్లా ఉన్నారు అసలు పబ్లిక్? ఈ ఇయర్ అంతా మొత్తం మ్యారేజ్ ఈ మంత్ అంతా మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయి. అందరు విలేజ్కి వెళ్ళిపోయారు. విలేజ్లో ఎక్కువ పట్టుకుని వస్తున్నారు. ఇక్కడ బాగా తక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఎక్కడైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ సీజన్ కదండి, సీజన్కి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి చేత వాళ్ళ అమ్మగారి చేత ఊర్లోనే పట్టుకుని ఇక్కడ పట్టుకొస్తున్నారు అంతే. ఈ సీజన్ బాగా తక్కువగా ఉంది ఈ సీజన్. ఈసారి పెద్దగా లేదు. లేదు. లాస్ట్ ఇయర్ ఎలా ఉండే? లాస్ట్ ఇయర్ బాగుందండి. ఎన్ని మంత్స్ ఉంటుందన్న మీకు ఇది? ఇది 2 months అంతేనండి. ఇప్పుడు మే, జూన్, ఏప్రిల్ 20 నుంచి జూన్ 10 దాకా. ఓకే. సో ఎందుకు ఆ జూన్ తర్వాత పెడితే కాయ పచ్చడి ఎందుకు నిలవదు అసలు? కాయలు రావండి అప్పటికి నిల్వ ఉండటం గురించి కాయ ఉండదు అక్కడికి. ఈ మంచి ఇప్పుడు వచ్చిన రకాలు అప్పుడు రావు. 2 రకాలు 3 రకాలు వస్తాయి. అందువల్ల జలాలని తెల్ల గులాబీ 2 రకాలు వస్తాయి. అప్పుడు అంత మించి రావు. అది ఇంకొక కంప్లైంట్స్ బాగా వినిపిస్తుంటాయి. చెప్పండి. పచ్చడి పెట్టిన తర్వాత కూడా, అంటే ఆఫ్టర్ జూన్ తర్వాత పచ్చడి పెడితే అది నిలువ ఉండకపోవడం కావచ్చు, తొందరగా పాడవడం కావచ్చు. అంటే వర్షం పడుతుంది కదండి, వర్షం చినికి మామిడికి పడితే మెత్త పడుతుందని లెక్క. ఇక్కడ తెలంగాణ సబ్జెక్ట్ ఏంటంటే వర్షం పడితే పడతారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వర్షం పడకముందు పడతారు. అది సజెషన్. ఒక్కొక్కరితో ఒక ట్రెడిషన్. ఇక్కడ ఏంటంటే వర్షం పడ్డది ఇంకో లోకల్ వాళ్ళందరూ పడతారండి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అయితే వర్షం పడకముందు పడతారు అనమాట. అలా సజెషన్ అంతే. ఓకే. సో మరి ఈసారి మార్కెట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? వెరైటీస్ ఉన్నాయమ్మా, ఒక 20-30 ఐటమ్స్ దాకా ఉంటాయి. ఈ మే నెల 30 దాకానే ఓ 15-20 ఐటమ్స్ వస్తాయి. ఈ మే దాటితే 3-4 ఐటమ్స్ వస్తాయి అంతే. ఇంకా అంతకుమించి ఐటమ్స్ రావు. ఎందుకంటే అయిపోతాయండి, తోటలో సీజన్ అంతా అయిపోద్ది కదా, పళ్ళు అయిపోతాయి. ఇంకా అన్ని సీజన్కి అంతా పండు అయిపోద్ది అది. సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మీకు ఎట్లా ఉంది మార్జిన్ కాయల పైన? అవైలబిలిటీ ఉన్నాయా కాయలు? అవైలబుల్ ఉన్నాయా? అవైలబుల్ ఉన్నాయి కానీ రేట్ బాగా ఎక్కువ ఉన్నదండి. అక్కడ మార్కెట్లో బాగా రేట్ ఎక్కువ ఉంటుంది సీజన్ బట్టి. ఇప్పుడు కదా, ఇప్పుడు 7,000 కాడి నుంచి 8,000, 6,000 అలా ఉంటుంది బ్యాగ్ 50 kilos. ఓకే. అది లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే మీకు? లాస్ట్ ఇయర్ బాగుందండి. సీజన్ ఉంది, బాగుంది, జనాల పబ్లిసిటీ బాగుంది, పచ్చలు పట్టుకునే వాళ్ళు పట్టుకెళ్ళారు, అందరూ బాగుంది. ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కస్టమర్స్. బిజినెస్ లేదు ఈ సంవత్సరం, అయిపోయింది అప్పుడే. ఇంతవరకు జూన్ నెల 15వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు 25కి అయిపోయింది స్టార్టింగ్. ఎందుకట్లా? గిరాకీలు మొత్తం స్టార్టింగ్ పడ్డాయి. పచ్చళ్ళు వర్షాల వల్ల గిరాకీలు లేవు. షాపులు పెరిగిపోయినాయి. ఇంతవరకు 3 షాపులు, 5 షాపులు అయింది. దాని గురించి. సో కాయలు ఎట్లా ఉన్నాయి అవైలబిలిటీ? కాయలు 20 రూపీస్, 30, 35, గెలాలు 40 రూపాయలు అలా. సో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు పచ్చడి కాయలు సీజన్? కొత్తపల్లి కొబ్బరి, దేశవాళి, చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, ఆవకాయ. ఎక్కువ జనాలు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? ఇప్పుడు జలాలు స్టార్టింగ్ లో తెల్ల గులాబీ, చిన్న రసాలు, కొత్తపల్లి కొబ్బరి. సీజన్ ఎండ్ లో ఏది ఉంటది? ఎండ్లో చిన్న రసాలు, తెల్ల గులాబీ, కొత్తపల్లి కొబ్బరి. ఓకే. సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ మీకు ఎట్లా ఉంది మార్కెట్? లేదు, తక్కువ. మార్కెట్ లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందా కాయల మీద? పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి వచ్చి అలా నడుస్తుంది అంతే బరాబర్. ఎక్కడి నుంచి వస్తాయన్న కాయలు? నూజివీడి అన్ని రకాలు కూడా? అన్ని రకాలు నూజివీడి. ఇక్కడ మరియాల మండికి వెళ్తాయి కొన్ని నూజివీడి నుంచి వస్తాయి. సో ఎప్పుడు చూసినా ఇక్కడ పబ్లిక్ కిక్కిరిసిపోయేది. ఇప్పుడు లేదు ఈ సంవత్సరం. అసలు ఎందుకట్లా? ఈ సంవత్సరం ఏది మరి గిరాకీ తక్కువ ఉంది. పిల్లలు చేసిన ఒకటి అంతకుముందు మళ్ళీ ఏమో ఇంటికాడ కొన్ని ఊరి నుంచి కాయలు వచ్చేయడం, బస్సులకి కట్ చేయించడం, అది అలా. ఓకే. ఊరు నుంచి తెప్పించుకుంటున్నారు. కొన్ని ఏమో ఎక్కువ కాసేసి క్యారీ సంవత్సరం ఇళ్ళకాడ చెట్లు మీద చెట్టు కాసింది అనుకో, వాళ్ళందరికీ పంచి పెడతాం. అలా కొన్ని బేరం పోయింది. ఒక్కొక్కరికి ఒక ఆచారం ఉంటుంది, ఖచ్చితంగా ఈ సీజన్ లో మనం పచ్చడి పెట్టాలి, అది పోగొట్టొద్దని. సో అట్లాంటి సెంటిమెంట్ మీకు కూడా ఉంది? ఈ సీజన్ లో పెట్టాలి. వేరే అప్పుడైతే మామిడికాయలు రావు. ఇంకోటి ఈ సీజన్ లో అయితేనే మనకు నిలబడుతుంది తొక్కు. అట్లా జలాలు అనేది బాగుంటాయి. కాయలు అన్నిటికంటే మంచిదంటే జలాలు. అదైతే మనకు బాగుంటుంది ఎప్పుడైనా. ఇట్లా ఏంటంటే మనము సంవత్సరం అయినా కూడా అది గట్టిగా ఉంటుంది అన్నట్టు. పచ్చడి అనేది బాగుంటుంది. మళ్ళీ ముక్క అనేది గట్టిగా అట్లా ఎట్లా పెట్టామో అట్లే ఉంటుంది. అవునా? సో మరి ఈసారి ఏం రకాలు పెడుతున్నారు పచ్చళ్ళు? మేము 5 రకాలు పెడతాం. 5 రకాలు పెడతారు.
సూపర్. ఏమేమి పెడుతుంటారు 5 రకాలు? మేము అల్లం సోగని పెడతాము, మ్మ్. అల్లంకాయ, ఆవకాయ, మ్మ్. ఉప్పుకాయ అని పెడతాము. మ్మ్. ఇంకోటి మామిడి తురుము అని పెడతాము. మ్మ్. అట్లా ఓకే. అదే ఉడికిన తొక్క అని పెడతాము, మ్మ్. తీయడిది సోగి అని పెడతాము, చక్కెర ఆవ మ్మ్. అలా 5-6 రకాలు. ఇక మ్మ్. ఎట్లా మనకు ఒప్పుకుంటే అంత అట్లా పెడతారు. తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. అవును. అందరం ఉంటే ఇవాళ రేపు అందరు బయట వాళ్ళకి పంపడము. మ్మ్. మరి పచ్చడి కాయలు అయితే కొన్నారు, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి రేట్లు? పెరిగింది 10% అన్న పెరిగింది. పోయినసారి అయితే నాకు 400 అన్నీ వచ్చేసినాయి, ఈసారి 600 అయిందండి. మ్మ్. అంటే ఓన్లీ కాయలకేనా? కాయలకి మళ్ళీ ఇంకా అంతా కూడా అందులో అన్నీ కావాలంటే 3-4,000 అవుతుంది. 3-4,000. ఎన్ని కాయలకి? అయితే ఇప్పుడు మనం 30-40 కాయలు తీసుకుంటాం కదా, ఆ. సో ఒక 30-40 కాయలు తీసుకుంటే ఖచ్చితంగా 4,000. అవుతాయి. ఎందుకంటే అన్ని రకాలు కదా, నూనెలు మ్మ్. అన్నీ కావాలి కదా. ఆయిల్స్ అంటే దాంట్లోకి అల్లము, ఎల్లిగడ్డ అన్నీ కావాలంటే అయితే అన్ని రేట్లు పెరిగిపోయాయి. అన్నీ పెరిగినాయి. పచ్చడి సామాన్ ఇదివరకు 2,000 అయిపోతుండే, ఇప్పుడు 4,000 అయింది. డబుల్ అయింది డబుల్ అయింది. పోయిన ఏడాది కన్నా. అయినా మిస్ అవ్వరు అసలు. మిస్ అవ్వం, అది లేకపోతే అన్నం తినం. వెజిటేరియన్ అయితే అస్సలు దాంతోటే ఉంటుంది కదా. మ్మ్. నాన్ వెజ్ వాళ్ళకి తెలియదు కానీ మ్మ్. వెజిటేరియన్ అయితే ఇక దాంతోటే ఉంటుంది. పచ్చళ్ళు మస్ట్. పచ్చడే ఫస్ట్. మళ్ళీ పెట్టిన తర్వాత కూడా పంపిస్తూ ఉంటుంటారా? మ్మ్. మా బాబుకి కెనడా పంపిస్తారు, సో అక్కడికి పోవాలి. అక్కడికి పోవాలి. ఇప్పుడు హైదరాబాద్. అందుకంటే మంచి కాయలు తీసుకోవాలి. అందుకంటే ఓకే. మరి ఎప్పటికి అయిపోతుంది? వాళ్ళే పెట్టేస్తారా? ఇవాళ అయిపోతుంది. ఎందుకంటే కాయలు తీసుకుపోయినామంటే ఉంచనీకి రాదు. 1 డే ఆ రోజు పెట్టేయాలి, ఏ రాత్రి అయినా సరే. ఓకే. సో కాయలు పెట్టేటప్పుడు కూడా చాలా శుద్ధిగా ఉండాలి, లేదంటే పచ్చడి పాడే. అవునవును. అన్నీ ఇప్పుడు కడిగి అంతా తుడవాలి, ఇల్లు వాటిని తుడుచుకోవాలి. ఇల్లు అయితే మనం డైలీ తుడుచుకుంటాము. ఇవాళ అయితే మంచి శుభ్రంగానే ఉంచుకోవాలి. ఇవి పచ్చలు అనేవి తడి తాకొద్దు. అట్లా తడి తాకొద్దు అంటే మనము పచ్చి అనేది దేనికి ఉండనివ్వద్దని. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డకు పచ్చి ఉండద్దు, కాయలకు కూడా తడి ఉండద్దు. దేనికి తడి ఉండకపోతే అవి నిలుస్తాయి, లేకపోతే ఖరాబ్ అయిపోతాయి. ఓకే. నిల్వది. ఏ నూనెలు వాడితే మంచిగా ఉంటుంది పచ్చడి? పల్లి నూనెనే బాగుంటుంది. పల్లి నూనె బాగుంటుంది. ఇంకోటి మేము మిర్చి కూడా వేరేది వాడతాం అన్నట్టు. 3 మ్యాంగోలోనే వేరేది వస్తుంది, నాగని అట్లా. అది హై క్వాలిటీ ఉంటుంది, అది వాడతాం. అన్ని హై క్వాలిటీ వాడితేనే బాగుంటాయి. కొంచెం నిల్వ. అదొకటి ఇదొకటి వాడితే అది పాడైపోతుంది. ఇందిరా. సో ఈ ఇయర్ ఎట్లా ఉన్నాయి పచ్చడి కాయలు? చాలా బాగున్నాయండి. ఏది పెడుతున్నారు ఈ ఇయర్? కొత్తపల్లి కొబ్బరి పెడుతున్నాం. సో ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే ఒక 3-4 రకాలు పెడుతూ ఉంటున్నారు పచ్చళ్ళు. సో మీరు ఏ రకాలు పెడుతున్నారు? మేము ఈసారి అయితే కొత్తపల్లి కొబ్బరి పెడుతున్నాం. వైట్ ఏదో గులాబీ, ఇంకా చాలా రకాలు చెప్పారు కానీ కొత్తపల్లి కొబ్బరి అయితే బాగుంటుందని కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాం. ఓకే. సో ఏంటి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ రకం స్పెషల్ ఏంటి అసలు? అది మొక్క గట్టిగా ఉంటుందండి. కొత్తపల్లి కొబ్బరి అంటే స్పెషల్, బాగా ఫేమస్ ఆవకాయ పచ్చడిలో కొత్తపల్లి కొబ్బరి. సో ఆవ పెడుతున్నారు ఈసారి మీరు? ఆవకాయ పచ్చడి అంటారు. సో ఆవ ఒకటేనా? మావకాయ కూడా పెట్టుకుంటాం. సో చాలా స్పెషల్ చేయొచ్చు. అల్లంతో కూడా పెట్టుకోవచ్చు. అల్లం మామిడికాయ అని చాలా రకరకాలు. ఇన్ని మామిడికాయలు ఏమేమి పేర్లు ఉంటాయంటే ఇందాక గులాబీ, తెల్ల గులాబీ, మామిడి రకాలు కాదు, పచ్చళ్ళ రకాలు ఏమేమి పెడతారో అది చెప్పండి. ఆవకాయ, మాగాయ, మెంతికాయ, ఇంకా పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ, అల్లం వెల్లుల్లితో ఆవకాయ ఇవన్నీ పెడుతుంటారు. పెడుతుంటాం. ఒక 4-5 రకాలు పెడతారు అయితే పెడతాం. పెడతారు. సో ఇయర్ ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి మరి రేట్లు? ఈ సంవత్సరం కొంచెం రీజన్ గానే ఉన్నాయి, నిరుడి మీద చూస్తే. సో మీరైతే ఇప్పటికే పెడుతున్నారు, కానీ జనరేషన్ వాళ్ళకి తెలుసా ఇన్ని రకాల పచ్చళ్ళు? అందరికీ అంత తెలీదు.
అందరికీ అంత తెలీదు, టేస్ట్ చూస్తాం తప్ప. ఆంధ్రాలో అయితే ఎక్కువ రకాలు పెడతారు. ఎక్కువ రకాలు పెడతారు. మరి అక్కడ ఆంధ్రాలో దొరికే కాయలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయా? కుకట్పల్లిలో దొరుకుతుంది. కుక్కట్పల్లిలో దొరుకుతాయి.